హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ లేచి నేనైతే పాల ప్యాకెట్స్ అవి కలెక్ట్ చేసుకుంటున్నాను. సో పాల ప్యాకెట్స్ కలెక్ట్ చేసుకున్నాను, ఫ్రెష్ అయ్యి కూడా వచ్చేసాను నేను. ఇదైతే ఇడ్లీ పిండి అండి. నైట్ నేను ఫర్మెంట్ చేయడానికి పెట్టేశాను కదా. యాక్చువల్గా నేనైతే స్టార్టింగ్లో ఫర్మెంట్ అది చేసుకునేదాన్ని కాదు. మా సైడ్ ఫర్మెంట్ అది చేసేవారు కాదు, చేయరు మ్యాక్సిమం ఎవరుని. సో ఇక్కడైతే మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు అవనివ్వండి, తమిళ వాళ్ళు అవనివ్వండి, పిండి రుబ్బాక ఫర్మెంట్ చేసుకుంటుంటే ఇడ్లీ అనేది చాలా స్మూత్గా వస్తుంది. సో నేనైతే అది బాగా అబ్జర్వ్ చేశాను, అందుకే నేను నైట్ అంతా ఫర్మెంటేషన్ కోసం వదిలేశాను. సో ఈలోగా ఇక్కడ నేనైతే పల్లీ చట్నీ చేసుకుంటున్నాను. సో ఫ్రెష్ ఇడ్లీలతో పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసిన చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. సో మా హస్బెండ్ అయితే చట్నీ లేకపోతే మ్యాక్సిమం సరిగ్గా తినరు. సో అతని కోసమైనా నేనైతే పల్లీ చట్నీ చేసుకోవాల్సి వస్తుంది. సో నా పల్లీ చట్నీ ఇక్కడైతే నేను వేపేసుకున్నానండి, స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఇడ్లీలు కూడా నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను, చూడొచ్చు. ఇడ్లీ పెట్టేసుకున్నాను నేను. సో ఇక్కడ అయితే ఇడ్లీలు అయిపోయినాయి. ఈలోగా మా అబ్బాయి అయితే లేచిన సౌండ్ వినిపించింది, అందుకైతే నేను లోపలికి వెళ్ళాను. సో వాడిని అయితే లేపి బ్రష్ అది చేయించి, నేను రొటీన్ అనమాట అయితే డైలీ రొటీన్ మనకి సేమ్ ఉంటుంది కదా. సో నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను, నేను స్నానం చేసి వచ్చాను. ఈరోజు యాక్చువల్గా శివుడికి సంథింగ్ ఏదో స్పెషల్ డే అని చెప్పారు మా అమ్మ మా అక్క. సో అయితే పూజ చేసుకోమని చెప్పారు. అయితే మీకు ట్యాగ్ చేస్తాను అది నేను ఇక్కడ. సో నేనైతే మార్నింగ్ లేచి నీట్గా రెడీ అయిపోయి, ఫ్రెష్ అది అయిపోయి నేనైతే పూజ చేసుకున్నాను ఇక్కడ. సో శివుడిది ఏదో నక్షత్రము ఎన్నో ఇయర్స్కి కానీ ఒకసారి వస్తుంది అనేసి చెప్పారు. సో దానికోసం అయితే నేను లేచి ఫ్రెష్ అది అయిపోయి నేనైతే టిఫిన్ అది వేసేసుకొని దండం పెట్టుకుంటున్నాను అనమాట. సో రెగ్యులర్గా అయితే నేను ఓన్లీ సాటర్డేస్ పూజ చేస్తాను మ్యాక్సిమమ్. అంటే డైలీ నేను ఫ్రెష్ అయ్యాక దేవుడికి దండం పెట్టుకుంటాను నేను. సో ఈరోజు వచ్చేసి మండే కదా, మా అబ్బాయికి అయితే స్కూల్ ఉంది. సో వాడికి స్కూల్కి నేను అన్నీ రెడీ చేయాలి. అండ్ మా హస్బెండ్కి అయితే వర్క్ ఉంది, ఆఫీస్ అయితే లేదు. ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అతనికి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే త్వరగా లాగిన్ అవుతారు కదా అనేసి నేను కొంచెం హడావిడిగానే ఉన్నాను. సో టైం అయితే చాలా ఉందండి, అందుకే నేను స్లోగానే పూజ చేసుకుంటాను. తెలుసు కదా, నేనైతే చాలా స్లోగా నిదానంగా పూజ చేసుకుంటాను. సో మా హస్బెండ్కి అయితే 3 days ఆఫీస్కి వెళ్ళాలి, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అది ఏదన్నది అతని ఇష్టం అన్నమాట. సో అందుకు పెద్ద టెన్షన్ లేదు నాకు. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాను అన్నారు. సో తను లాగిన్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను అనమాట పూజకి. పూజ చేసేసుకుని త్వరగా బ్రేక్ఫాస్ట్ అది పెడితే మా అబ్బాయికి స్కూల్కి కూడా టైం అవుతుంది అనేసి. వాడు జస్ట్ లేచాడు, లేవమంటే లేవనన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. సో నేనైతే ఈలోగా ఫ్రెష్ అయిపోయి అయితే దండం పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే చూడొచ్చు, గౌరీదేవి, వినాయకుడు, సాయిబాబా అండ్ రుబ్బురోలు, అవి చింతకాయ పత్రము, రోలు అవి అంటారు కదా, అవి లక్ష్మీదేవి. సో నాకు పైకి ఇంకా నా పూజ యూనిట్ వచ్చేసి 7 feet ఉంటుంది అనమాట. యాక్చువల్గా నేను అడిగింది 6 feet. సో కింద స్టోరేజ్తో కలిపి నాకు 7 feet అయితే వచ్చిందనమాట. సో ఈ పూజ యూనిట్ అవ్వడానికైతే మాకు దగ్గర 5-6 months పెట్టేసిందండి. ఎంత లేట్ చేసేసాడంటే ఈ పూజ యూనిట్ కోసం ఫస్ట్ 5 feetస్ది చేసి తెచ్చేసారనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. నేనైతే అస్సలు అందులో దేవుడి ఫోటో కూడా పెట్టలేదు అసలు. సో తర్వాత నేను రూమ్లోనే ఒక సైడ్కి పెట్టుకుని పూజ చేసుకునేదాన్ని. నాకైతే కంపల్సరీ మార్చాల్సిందంటే ఇది మళ్ళీ పట్టుకుని వెళ్ళి మళ్ళీ దీన్ని 7 feetకి వేరేది చేసి తెచ్చి ఇచ్చారనమాట నాకు. సో ఇదైతే పూజ యూనిట్. నెక్స్ట్ దీనికి డోర్స్ ఉంటాయండి. బయట మా మెయిన్ డోర్ దగ్గర చూస్తే కనుక 2 doors అలాగే ఉంటాయి. దీనికి వేరే డోర్స్ పెట్టారు. ఏదైతే నార్మల్ ప్లేవుడ్తో పెట్టేశారు, అదైతే వాటర్ ప్రూఫ్ కాదు. సో పెయింటింగ్ అది వేద్దామని తన ఫినిషింగ్ అది బాగాలేదు. సో ఆ డోర్స్ కోసం ఇంకో 2 months డిలే అయిపోయింది అనమాట పూజ యూనిట్ అది ఎలాగా. సో తర్వాత ఒక ప్లేవుడ్ కాకుండా ఇది వచ్చేసి ఇప్పుడున్న డోర్స్ అయితే వాటర్ ప్రూఫ్ అనమాట. మేము ఇల్లు మొత్తం మంచి వుడ్తోనే చేశారు. ఆ వుడ్ యాక్చువల్గా దాన్ని వేరే నేమ్ మీద ఉంటుంది, నాకు అయితే ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఇవన్నీ వాటర్ ప్రూఫ్ వుడ్ అనమాట. సో ఆ డోర్స్ అవి ఫినిషింగ్ అది చాలా బాగా వచ్చింది. సో యాక్చువల్గా ముందున్న డోర్స్ అయితే నాకు డిజైన్ చాలా ఇష్టము, బట్ దాని ఫినిషింగ్ బాగాలేదు. సో నాకైతే అవి పడేయబుద్దాక నేనైతే అట్టే పెట్టుకుని ఉంచుకున్నానండి. సో ఏదో ఒకటి చేద్దామనేసి దాంతో చిన్న కబోర్డ్ కింద చేద్దామంటే చాలామంది కార్పెంటర్స్ అయితే అవ్వదని చెప్పేశారు. అయినా సరే నాకు ఆ డోర్స్ పడేయలేక అలాగే పెట్టుకుని ఉన్నాను. సో మొన్నటి వరకు అయితే బాల్కనీలో పెట్టాను. బాల్కనీలో నాకు అడ్డొస్తుంది, నేను ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గర పెట్టుకుని ఉంచుకున్నాను. సో దాంతో అయితే ఏదో ఒకటి చెయ్యాలి అని అయితే ఉంది, పడేయాలని అయితే లేదు. ఎందుకంటే మొన్నటి వరకు అది నా పూజ యూనిట్కి ఉండేది. ప్లస్ నాకు డిజైన్ అంటే కూడా చాలా ఇష్టము. నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో.
ఆ డోర్స్. సో నాకు ఆ డోర్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఇంట్లో అయితే ప్రతిదీ ఇంటీరియర్ అది నాకు నచ్చినట్టు చాలా ఎంచుకుని చాలా ఇష్టంగా చేయించుకున్నాను మా ఇంటీరియర్. ఎప్పుడైనా నేను హోమ్ టూర్ ఖచ్చితంగా చేస్తాను, ఇప్పుడైతే కాదు. యాక్చువల్గా ఇప్పుడు మా నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మా అబ్బాయి బర్త్డే ఉంది, వరలక్ష్మి వ్రతం అని. నెక్స్ట్ వినాయక చవితిని అలా ఒక్కొక్క పూజలు ఉన్నాయి కదా. సో నేను ఇల్లు అయితే ఇంకా డీప్ క్లీనింగ్ చేసుకోలేదండి. డీప్ క్లీనింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా. నేనైతే మా హోమ్ టౌన్కి వెళ్ళొచ్చాను. సో వెళ్ళే ముందే చేశాను. సో నేను చేసి అయితే 2-3 మంత్స్ అయిపోతుంది డీప్ క్లీనింగ్. సో ఒక్కొక్కటి స్టార్ట్ చేశాను, బట్ చేయడానికైతే నాకైతే టైం కుదరట్లేదు. సో అందుకే నేను అయితే హోమ్ టూర్ కానీ కిచెన్ టూర్ కానీ ఏమన్నా చేద్దాం అనుకున్నాను, కాబట్టి నాకు ఇంకేం కుదరట్లేదు. సో ఒకసారి నేనైతే డీప్ క్లీనింగ్ అది చేసుకున్నాక మీకు ఖచ్చితంగా హోమ్ టూర్ ఇంకా కిచెన్ టూర్ అవన్నీ ఇస్తాను నేను. సో హౌస్ అయితే మేము రీసెంట్గానే కొనుక్కున్నాం. మేము షిఫ్ట్ అయ్యి 1 year అయ్యిందండి. సో అది అనమాట ఈరోజు ముచ్చట్లు వచ్చేసి. సో ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నాను స్లోగా. సో నా పూజ అయితే కనుక అబ్బాయికి బ్రేక్ఫాస్ట్ పెట్టుకుని, మా బాబు లేచాడు, వాడికి బ్రష్ చేయించి వాడికైతే స్నానం చేయించి టిఫిన్ పెట్టాలి. మా హస్బెండ్ కూడా లేచారు. సో మా హస్బెండ్ అయితే నేను ఈరోజు వాకింగ్కి పంపేశాను అనమాట. సో డైలీ వెళ్తాను అంటారు, వాకింగ్కి వెళ్ళరు. సో మార్నింగ్ లేపు అంటారు, నైట్ పడుకునే ముందు. మార్నింగ్ లేపితే లేవరు. సో ఈరోజు లేపాను, ఎలా అయినా సరే బలవంతంగా వెళ్ళాల్సింది అనేసి. యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళేవారు, మళ్ళీ ఒక 1 month నుంచి అలా బతికిచ్చేశారు. సో వాకింగ్ అన్నది కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. మనిషికి కొంచెం ఒక 5 to 10,000 స్టెప్స్ అన్నది డైలీ మనకి ఉండాలి. సో నేనైతే ఈవినింగ్ టైం వాకింగ్ చేసుకుంటాను, నాకు డే టైం కుదరదు కాబట్టి. సో మా హస్బెండ్ అయితే అలాగే లేపి నేను అతను వాకింగ్కి పంపాను. ఖచ్చితంగా వాకింగ్ చేసి రండి, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే ఖచ్చితంగా మనకి 5,000 స్టెప్స్ అయితే అయిపోతాయండి. సో అందుకు నేను అతను లేపి సో పంపించాను అనమాట వాకింగ్ అనేసి. ఇక్కడ పూజ అయితే అలా 1 or 2 hours దాకా నడిచిందండి. అది కూడా నేను అంత వీడియో పెడితే అవ్వదు అనేసి నేనైతే ఎడిట్ చేసేసాను. సో ఇక్కడ చూడొచ్చు, నేను మీకు ట్యాగ్ చేశాను. సో ఈరోజు ఏదో మంచి రోజు అనేసి. సో నెక్స్ట్ అయితే నేను పల్లి పచ్చడి చేసుకున్నాను, దాన్ని గ్రైండ్ చేసుకున్నాను. ఈరోజు అయితే పల్లి చట్నీ చాలా బాగా వచ్చింది. ఈ పల్లీలు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాను, అక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. సో దీంతో చట్నీ చేస్తే చాలా బాగా వస్తుంది. నాకైతే ఇది కంపల్సరీ తెలుసు. ఇక్కడైతే మాకు మంచి పల్లీలు దొరకట్లేదు, టేస్ట్ అవి ఉండట్లేదు. సో మ్యాక్సిమం మేము ఆర్గానిక్వి ఆర్డర్ పెట్టుకుంటాము, అవి చాలా రేట్ ఉంటాయి. సో అవే కొంచెం టేస్ట్ వస్తుంది పల్లీ చట్నీలో, అందుకే మేము అవే ఆర్డర్ పెట్టుకుంటాం. సో నేను ఇలా 1 or 2 kgs అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాను. సో అది ఈరోజు చట్నీ చేసుకుంటున్నాను. సో చట్నీలో ఖచ్చితంగా మా హస్బెండ్కి అయితే పోపు ఉండాలని చెప్పారు. సో అయితే పోపు వేసుకున్నాను. ఎండుమిర్చి ఒకటి చాలన్నారు, బట్ ఎండుమిర్చి ఒకటి పోపు ఎలా వేస్తాను అనేసి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఆవాలు కూడా వేసుకుని అయితే నేను పోపు పెట్టేసుకున్నాను అనమాట. సో మా హస్బెండ్ అయితే అందులో ఉన్న ఎండుమిర్చి తింటారనమాట, అతనికి చాలా ఇష్టము అలా పోపు వేస్తే చట్నీ. ఇలాగ మరి గట్టిగా కాకుండా పలచగా కాకుండా పెట్టుకున్నాను చట్నీని. సో నెక్స్ట్ అయితే ఇడ్లీలు పెట్టేసుకుంటున్నానండి మా అబ్బాయికి అండ్ మా హస్బెండ్కి కూడా, అలాగే నాకు కూడా. సో అందరికీ ఒకేసారి బ్రేక్ఫాస్ట్ అయిపోతుందని ఇక్కడైతే మా అబ్బాయికి అయితే పెట్టుకున్నాను. వాడికి బ్రష్ చేయించాడు. కొద్ది చట్నీ చాలా అనిపించింది, ఎందుకంటే ఈరోజు స్పైసీ ఉంది. యాక్చువల్గా వాడికి చేసేదాన్ని చట్నీ, చిన్న మిక్సీ జార్ ఉండేది. సో మిక్సీ జార్ పోవడం వల్ల వాడికి చట్నీ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. సో అందుకే మేము చేసుకునేది కొంచెం స్పైసీ లెస్ వేసుకుందామంటే మా హస్బెండ్ తినరు, స్పైసీ ఉంటే వీడు తినడు. సో అలాగే వీడైతే టీవీ చూస్తూ తిన్నాడనమాట. ఇడ్లీ తినేసాక నేను కొద్దిగా పాలు వేడి చేసుకుని మా అబ్బాయికి పాలు తీసుకుని మా హస్బెండ్ కూడా కొద్దిగా ఇడ్లీలు వేడి చేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే మా హస్బెండ్ నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేసుకుంటున్నాను. సో అతను బ్రేక్ఫాస్ట్ తినేసి మా అబ్బాయిని డ్రాప్ చేయడానికి వెళ్ళాలి కదా స్కూల్కి. సో ఇక్కడ నేను ఫాస్ట్గా అతనికి నేనైతే ఇడ్లీలు పెట్టేసుకున్నాను అనమాట. సో ఇల్లు కూడా ఎలా పెడితే అలా ఉన్నదండి, నేనైతే క్లీన్ చేసుకోలేదు. నైట్ తుడుచుకున్నాను, మళ్ళీ మార్నింగ్ లేచాక తెలిసిందే కదా మన వర్క్స్ వల్ల మళ్ళీ డర్టీ అయిపోతుంది. సో నేనైతే ఇంక రోబో ఆన్ చేసుకున్నాను అనమాట. మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి రోబో ఆన్ చేసేసుకుని మా అబ్బాయికి అయితే పనిలో పని పాలు కూడా పోసేస్తున్నాను. సో వాడు పాలు తాగేస్తే వాడికి స్కూల్ టైం అయిపోయింది కదా, సో అందుకే సో వాడికి మిల్క్ పట్టించేసానండి. సో వాడు మిల్క్ తాగేసి స్కూల్కి అయితే టైం అయిపోయింది ఫాస్ట్గా. మాకేమో మధ్యలో రోబోట్ వస్తుంది. సో బాబుని అయితే స్కూల్కి పంపేశాను. వాడైతే అక్కడి నుంచి బాయ్ చెప్తున్నాడు, చూడొచ్చు మీరు. సో మా హస్బెండ్ అయితే బాబుని డ్రాప్ చేయడానికి వెళ్ళారు. సో నేను ఈలోగా ఇంకా
కుకింగ్ చేసుకుందామని కిచెన్లోకి వెళ్ళాను అనమాట. సో ఏం చేయాలని ఆలోచించి, అందరికీ తెలిసి ఉంటుంది పిండొడియాలు. నేనైతే పిండొడియాలు కర్రీ చేసుకున్నాను. నాకు మా హస్బెండ్కి పిండొడియాల కర్రీ అంటే చాలా ఇష్టం. చాలా సింపుల్ రెసిపీ అండి, ఏముండదు. కొద్దిగా సెసమి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి ఇవి బాగా వేగాలి. బాగా వేగాక ఇందులో పసుపు, సాల్ట్ వేసుకుని తర్వాత కారం అన్నది ఆప్షనల్. సో ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు వేసుకోవచ్చు. సో నేనైతే కొద్దిగా కారం కూడా వేసుకున్నాను. సో ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నానండి వడియాలు వేపుకోవడానికి. ఫస్ట్ అయితే వడియాలు వేపుకుని అప్పుడు అవి అందులో వేసుకోవాలన్నమాట. పిండొడియాల కూర అయితే వండుకుంటున్నాను నేను పెసరొడియాల కర్రీ కూడా వండుకుంటాను. సేమ్ అండి, సేమ్ రెసిపీ అనమాట. జస్ట్ వడియాలు అయితే మారుతాయి. సో ఇక్కడైతే నేను కారం కూడా వేసుకున్నాను, ఎందుకంటే మేము కొద్దిగా స్పైసీ తింటాం. మా అబ్బాయి కూడా కొంచెం స్పైసీ తింటాడు, కానీ కొద్దిగా నెయ్యి వేసుకుంటాను కాబట్టి సో నాకు ప్రాబ్లం లేదు, వాడు తినేస్తాడు. సో ఇక్కడైతే నేను వడియాలు వేపేసుకుని డైరెక్ట్ ఇందులో కర్రీలో అయితే వేసేసుకుంటున్నాను, తీసి పక్కన పెట్టుకోకుండా అవసరం అది లేకుండా. సో కొన్ని అయితే నేను తీసి పక్కన పెట్టుకున్నాను, అది మా హస్బెండ్ తింటానన్నారు అనేసి కొద్దిగా తీసి అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాను. మిగిలినవన్నీ నేను కర్రీలో వేసేసుకున్నానండి. కర్రీలో వేసుకున్నాక కొంచెం వీటికి ఉప్పు, కారం అది బాగా పట్టేలా కదుపుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వడియాలు కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, అవి వాటర్ ఎక్కువ పీలుస్తాయి అనమాట. సో వాటర్ వేసుకుని నేనైతే లిడ్ పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే నేను మజ్జిగ చారు చేసుకుంటున్నాను. కొంతమంది అయితే మజ్జిగ పులుసు అంటారు అనుకుంటా, బట్ మేమైతే మజ్జిగ చారు అంటాము. మజ్జిగలో కొద్దిగా వాటర్ అండ్ సాల్ట్ వేసుకుని నేనైతే బాగా కలుపుకున్నానండి. లమ్స్ అది లేకుండా కానీ త్వరగది లేకుండా నేనైతే బాగా కలుపుకున్నాను. మజ్జిగ చారు నాకు నా ఫేవరెట్ అనమాట. సో నేను ఇందులో బాగా ఎక్కువ ఆనియన్స్ వేసుకొని చేసుకుంటాను. నాకు ఇందులో ఆనియన్స్ వేసింది నాకు చాలా ఇష్టము. సో దీనికోసం అయితే నేను పోపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు పోపు కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇంకా పప్పులు వేసుకుంటాం కదా, పప్పులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ పోపు పెట్టేసుకుని నేనైతే మజ్జిగ జార్లో వేసేసుకుంటున్నాను. సో నేనైతే అనుకుంటున్నాను నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయి అని. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే పోపు వేసేసుకున్నానండి. నేను పోపులో కొద్దిగా పసుపు వేసుకున్నాను అనమాట. సో మన మజ్జిగ చారు అయితే కొంచెం ఎల్లో కలర్లో రావాలి కాబట్టి ఇదైతే నేను పోపు పట్టుకుని వెళ్ళి మజ్జిగ చారులో వేసేసుకున్నాను. సో మజ్జిగ చారు పిండొడియాల కర్రీ చాలా టేస్టీగా ఉన్నాయండి. మేమైతే తిన్నాం, బాగా ఎంజాయ్ చేసాము. సో ఇది వచ్చేసి ఈరోజు మా లంచ్ అండి. సో మజ్జిగ పులుసులో మాకు ఆనియన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇందులో నేను ఆనియన్ కూడా వేసుకున్నాను. సో ఆనియన్ చిన్న చిన్న కట్ చేసి వేసుకున్నాను. నేనైనా మా హస్బెండ్కి అయినా సరే మా ఇద్దరికి భలే ఇష్టం ఇందులో ఆనియన్స్. అయితే చిన్న చిన్న పీసెస్ వేసుకున్నాను అనమాట. సో అందులో బాగా వేసాక మజ్జిగలో బాగా ఊరుతుంది కదా ఆనియన్, సో ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఈ మజ్జిగ చారు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎలా ఉందో. సో ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అయితే నా వీడియోస్లో ఎప్పుడూ మీకు కనిపిస్తూనే ఉంటాయి. సో మీకు ఇంకా ఏదైనా రెసిపీస్ కావాలంటే మాత్రం నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. నేను ఖచ్చితంగా మీకైతే రెసిపీస్ మ్యాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదండి మజ్జిగ చారు అయితే మాది రెడీ అయిపోయింది. దీన్ని బాగా కలుపుకుని నేనైతే క్యాప్ పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదని టేస్ట్ అయితే చూసుకున్నాను. సో సాల్ట్ అది చాలా బాగుంది. నేనైతే మూత పెట్టేసాను, పక్కన పెట్టుకున్నాను. సో ఇదైతే వడియాల కర్రీలో మనం కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటే, ఒక కప్పు మిల్క్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా కమ్మదనం ఉంటుంది. సో ఇది కూడా ట్రై చేయండి. ఎవరన్నా ట్రై చేసి బాగుందో లేదా నాకైతే కమెంట్ చేసి చెప్పండి. సో నేనైతే మూత పెట్టేసుకుని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నాను. కర్రీ అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. సో ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్ అండి. అందరూ లైక్, కమెంట్, షేర్ చేయండి తప్పకుండా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్లో మా హస్బెండ్కి లెగ్ పెయిన్ అంటే మసాజ్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.